హలో ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో నేను రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ మీద ఐసెట్లో ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. సో డిస్కస్ చేయడం అంటే ఫుల్ లెంత్ మెథడ్లో ఎట్లా సాల్వ్ చేస్తాం అవేమీ నేను చెప్పబోవట్లేదు. షార్ట్ కట్లో 10 సెకండ్స్లోనే ఎట్లా సాల్వ్ చేయాలో నేను మీకు చెప్తాను. ఓకే, లెట్ us see the first question. A certain amount was divided between Sachin and Dhoni in the ratio 4:3. Dhoni share was 2400, total amount is. సో సచిన్ ధోని ఇద్దరు 4:3 రేషియోలో డబ్బులు పంచుకున్నారు. సచిన్కి 4 పార్ట్స్ వస్తాయి, ధోనికి 3 పార్ట్స్ వస్తాయి. ఓకే, ధోని షేర్ 2400 అయితే టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో ధోని షేర్ ఎంత అనేది మనకు అనవసరం. సచిన్కి 4 పార్ట్స్, ధోనికి 3 పార్ట్స్ వస్తాయి. ఇద్దరికి కలిపితే 4 + 3 7 పార్ట్స్ వస్తాయి. సో టోటల్ అమౌంట్ ఈజ్ 7 పార్ట్స్, అంటే 7 మల్టిపుల్ అవ్వాలని అర్థం. ఆ లాజిక్ ప్రకారం మీరు చూస్తే ఆప్షన్స్లో 96 అనేది 7లో పోదు, 82 పోదు, 32 కూడా పోదు, 56 ఒకటి మాత్రమే 7లో పోతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లాంటి లాజిక్స్ అనేవి మీకు ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతాయి. ఎక్కువ స్కోర్ చేయడానికి, మంచి ర్యాంక్ రావడానికి యూజ్ అవుతుంది. లెట్ us see the next question. Price of a lady's watch and a gent's watch are in the ratio 15:16. సో లేడీ వాచ్, జెంట్స్ వాచ్ 15:16 రేషియోలో ఉన్నాయని చెప్తున్నారు. లేడీస్ వాచ్ 64 రూపీస్ లెస్ దాన్ జెంట్స్ వాచ్, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ జెంట్స్ వాచ్. సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా మనకు అనవసరం, మనకి ఈ పాయింటే మెయిన్. లేడీ వాచ్, జెంట్స్ వాచ్ ఏ రేషియోలో ఉన్నాయి? 15:16 రేషియోలో ఉన్నాయి. మనల్ని అడుగుతుందండి జెంట్స్ వాచ్ ఎంత అని అడుగుతున్నారు. సో జెంట్స్ వాచ్ ఈజ్ ఏ 16 మల్టిపుల్, 16లో పోవాలి ఆ నెంబర్. సో మీరు చూసుకుంటే 16లో పోవాలనేది ఎలా చెక్ చేస్తారు? సో 16లో పోతుందంటే ఖచ్చితంగా 4లో పోవాలి ఫస్ట్. సో మీరు 4 డివిజిబిలిటీ రూల్ చూసుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ నెంబరు 4లో పోవాలి. 86 అనేది 4లో పోదు, 98 కూడా 4లో పోదు. ఈ రెండు ఆప్షన్స్ స్ట్రైట్ అవే ఎలిమినేటెడ్. 12 4లో పోతుంది, 24 కూడా 4లో పోతుంది. ఈ రెండు నెంబర్స్ 4లో డివైడ్ అవుతున్నాయి. సో ఈ రెండింటి మాత్రం మనం 16తో చెక్ చేస్తే చాలు. 16లో ఈ నెంబర్ తీసుకుంటే 101, 96, 16 6s are 96. ఆ 101లో 96 తీస్తే రిమైనింగ్ 5 ఉంటుంది, 52 మిగిలింది. 52 అనేది 16లో పోవట్లేదు కదా. సో మన ఆప్షన్ డి, ఇది రైట్ కదా చెక్ చేద్దాం. సో 102 తీసుకుంటే 16 6s 96, రిమైండర్ వచ్చి 6 వస్తుంది, ఇంకా 4 ఉంది పక్కన 64. 64 కూడా 16లో పోతుంది. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సీ దిస్ క్వశ్చన్. లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 9:7. సో ఒక రెక్టాంగిల్లో, రెక్టాంగిల్ అంటే తెలుసు కదా, లెంత్ బ్రెడ్త్ ఉంటుంది. సో లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ ఇన్ ద రేషియో 9:7. సర్కంఫరెన్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 480 మీటర్స్. సర్కంఫరెన్స్ అంటే పెరిమీటర్ అనుకోవచ్చు. ఫార్ములా వచ్చి 2 × L + P ఈజ్ ఈక్వల్ టు 480. ఓకే, 2 × L + P అంటే రెండు లెంత్స్ ఉంటాయి, రెండు బ్రెడ్స్ ఉంటాయి, అందుకని 2 × L + P 480. ఫైండ్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? లెంత్ ఏమో 9 మల్టిపుల్గా ఉండాలి, బ్రెడ్త్ ఏమో 7 మల్టిపుల్గా ఉండాలి. ఆ లాజిక్ ప్రకారం 9 మల్టిపుల్ అంటే రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9 కదా. సో 140, 1 + 4 + 0, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫెయిల్ అయింది, 9తో డివైడ్ అవ్వట్లేదు. 135 యాడ్ చేస్తే 9. ఓకే, ఇది 9లో పోతుంది. 180, 1 + 8 + 0, ఇది కూడా 9లో పోతుంది. 1 + 3 + 6 10, ఇది 9లో పోవట్లేదు. రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం, ఏ అండ్ డి మాత్రం మిగిలినాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 180 లెంత్ అని అనుకోండి, ఈ ఆప్షన్ మనకి రైట్ అయితే ఇక్కడ 180 వస్తుంది, ఇక్కడ 180 వస్తుంది. రెండు 180 కలిపితే 360, టోటల్ వచ్చి మనకి 480నే ఉంది. 480లో 360 పోతే 120 బ్యాలెన్స్ ఉంటుంది. అది బ్రెడ్త్, రెండు బ్రెడ్త్లు స్ప్లిట్ చేస్తే అంత 60 వస్తుంది. లెంత్ ఏమో 180, బ్రెడ్త్ ఏమో 60 వచ్చింది. 180 60 ఈ రేషియోలో ఫిట్ అవ్వలేదు. 180 60 అంటే 3:1 వస్తుంది అనమాట. ఆ రేషియోలో మనకి మ్యాచ్ అవ్వలేదు, కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. మిగిలిన ఆప్షన్స్ ఏంటి? ఓన్లీ ఒకటే, 135. సో దిస్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. లెంత్ షుడ్ బి 135 డెఫినెట్లీ, రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. రేషియో ఆఫ్ 3 numbers ఈజ్ 4:5:6. సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ ఈజ్ 3240. ఫైండ్ ద నంబర్స్. సో 3 numbers ఉన్నాయి, అవి ఏ రేషియోలో ఉన్నాయంటే 4:5:6 ఈ రేషియోలో ఉన్నాయి. వాటి క్యూబ్స్ యాడ్ చేస్తే 3240 వచ్చింది. అయితే నంబర్స్ ఏంటి అని అంటున్నారు. ఓకే, సో స్ట్రైట్ అవే 4 5 6 ఉంది ఫస్ట్ ఆప్షన్. సో అన్ని ఆప్షన్స్ కూడా మీకు 4 5 6 మల్టిపుల్స్లోనే ఇచ్చారు. 4 5 6 4 5 6 × 2, 4 5 6 × 4, 4 5 6 × 5. ఏ ఆప్షన్ మనం ఆ లాజిక్తో ఎలిమినేట్ చేయలేము. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 4 5 6 ఇచ్చారు కదా, మనకి సెకండ్ క్లూ ఇచ్చారు. సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ ఈజ్ 3240 అని ఇచ్చారు. 4 క్యూబ్ వాల్యూ ఈజ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216. ఈ మూడు యాడ్ చేసినా సరే మనకి 400 కంటే ఎక్కువ రాలేదు, కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. మనకి 3 క్యూబ్స్ యాడ్ చేస్తే 3240 రావాలి. ఓకే, సో ఈ సెకండ్ ఆప్షన్ తీసుకుంటే కనుక 8 క్యూబ్ వచ్చి 512, 10 క్యూబ్ వచ్చి 1000, 12 క్యూబ్ వచ్చి 1728. సో 10 క్యూబ్ 1000, ఇదేమో 1728. సో యాడ్ చేసుకుని చూసుకుంటే మనకి 1000 8 + 2 10, 4 2 3 2 4 0 కరెక్ట్గా వచ్చింది. మీరు ఈ నెంబర్స్ అన్ని కరెక్ట్గా వేసుకోకపోయినా 10 క్యూబ్ 1000 కదా, 8 క్యూబ్ అనేది 10,000 కంటే కొంచెం తక్కువ ఉంటుంది, 12 క్యూబ్ అనేది 1000 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ లాజిక్ ప్రకారం బ్యాలెన్స్ చేసుకుని ఇది ఆప్షన్ కింద మీరు వెళ్ళిపోవచ్చు. లెట్ us see the last question of the video. Ratio of P is to Q is 6:7, Q is to R is 5:6. If 2140 rupees is to be distributed among PQR, then the share of R. Okay.
సో పీక్యూఆర్కి ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పీక్యూఆర్ సింగిల్ రేషియో ఇవ్వలేదు, పీక్యూకి క్యూఆర్కి ఇచ్చారు. ఆ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆర్కి ఎంత వస్తుంది అని అన్నారు. ఓకే, మనకి ఆ 2140 వీటితో ఏ సంబంధం లేదు. ఆర్ రేషియో ఎక్కడ ఉందో చూసుకుందాం. Q:Rలో మనకి ఆర్ అనేది 6 పార్ట్స్ కింద రేషియో అనేది ఉంది. సో ఆర్ అనేది వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అది 6 మల్టిపుల్ అవ్వాలి గ్యారంటీ. 6 మల్టిపుల్స్ ఏమున్నాయి ఇందులో? సో 6 మల్టిపుల్ స్ట్రైట్ అవే మనం 825 కట్ చేసేయచ్చు. 6 ఈవెన్ నెంబర్, దాని మల్టిపుల్ కూడా ఈవెన్ నెంబర్ అవ్వాలి, ఇది అవ్వదు. సో 83, 82, 84 6 మల్టిపుల్ అనేది ఓన్లీ 84లో మాత్రమే కట్ అవుతుంది. 84 అంటే 14 into 6. 6 into 14 is 84, 6 into 140 is 840. Okay, so our answer is option D. Thank you.